ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ బ్యాక్ ఏక్. దీన్నే నడుము నొప్పి అని చెప్తాం. సాధారణంగా భారతదేశంలో ఎక్కువ సఫర్ అవుతున్న వ్యాధుల్లో ఈ నడుము నొప్పి ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ కూడా ఈ నడుము నొప్పితో బాధపడుతున్నారు. సో నడుము నొప్పి రావడం గల కారణం ఏంటి? సాధారణంగా నడుము నొప్పి అనేది ఎప్పుడైనా మనకు బెనికినప్పుడు కానీ పడిపోయిన తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సర్వసాధారణం. కానీ కొంతమందిలో ఓల్డ్ ఏజ్లో ఈ నడునొప్పి సమస్య, అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నడునొప్పి సమస్య, ఇలా రకరకాల కాజెస్ వల్ల నడునొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ నడుములో ఈ స్పైన్ ఏ విధంగా డెవలప్ అవుతుందంటే వెన్నుపూస ఉండి వెన్నుపూసకి మధ్యలో డిస్క్ ఉంటుందన్నమాట. ఈ డిస్క్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఎప్పుడైతే దీని మీద ఓవర్ స్ట్రెయిన్ అవుతుందో ఇది కుషన్లా పనిచేసి మళ్ళీ స్పైన్ యథాస్థితి రావడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఆనుకుని లెగమెంట్స్ మరియు టెండాన్స్ మరియు మజిల్ ఉంటాయి. దీంతో పాటు దీని సరౌండింగ్గా నెర్వ్స్ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క నడుముకి ఓవర్ స్ట్రెయిన్ అవుతుందో, ఎప్పుడైతే మెకానికల్ ఇంజురీ, ఎప్పుడైతే దెబ్బలు తగులుతాయో అలాంటప్పుడు ఈ నడుముకి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా నడుము నొప్పులు వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తాయంటే కనుక దీంట్లో నడుము నొప్పికి స్టేజెస్ ఉంటాయన్నమాట. స్టేజ్ 1లో ఏమవుతుందంటే సాధారణంగా నొప్పి ఉంటుంది. నొప్పి వచ్చినప్పుడు పడుకోగానే ఉదయం లేచేటప్పటికి నొప్పి తగ్గిపోతుంది. అది స్టేజ్ 1 ఉంటుంది. స్టేజ్ 2లో పేషెంట్ పడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. స్టేజ్ 3లో పెయిన్ నడుముతో పాటు కాలుకు కూడా వ్యాప్తి చెందుతుంది. దీన్ని సయాటికా అంటారు. స్టేజ్ 4లో ఈ యొక్క నొప్పితో పాటు ఆ యొక్క కండరాలు కూడా క్షీణించి నడక కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. స్టేజ్ 5 వచ్చేటప్పటికి అది బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇన్వాలంటరీ యూరినేషన్, ఇన్వాలంటరీ స్టూల్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీన్నే కోడా ఈక్వెనా అంటారు. ఇది కొంచెం ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్టేజ్ 4, స్టేజ్ 5 కండిషన్లో ఆపరేషన్ అవసరం అవుతుంది. సో ప్రతి నడుము నొప్పికి ఆపరేషన్ అవసరం అంటే ఖచ్చితంగా కాదు. ప్రస్తుతం చాలామంది ఏంటంటే ఇన్స్టెంట్గా అంటే తొందరగా తగ్గిపోవాలనే ఉద్దేశంతో వెంటనే ఎటువంటి రెస్ట్ లేకుండా వాళ్ళు పెయిన్ కిల్లర్తో ఎక్కువ మందులు వాడుతూ రెస్ట్ తీసుకోకుండా ఉండటం వల్ల వాళ్ళకి నడుము నొప్పి స్టేజెస్ మారిపోతుంది. దానివల్ల స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం ఉంది. ఎవరైతే ఈ నడుము నొప్పి సమస్య పడిపోయిన తర్వాత వస్తే కనుక ఆర్నికా 200 అనే మందు వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఈ నొప్పి చాలా కాలం నుంచి ఉంది, నెర్వ్ కూడా ఇన్వాల్వ్ అయిందంటే కనుక హైపర్కమ్ 200 అనే మందు వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. దాంతోపాటు నడుము నొప్పితో పాటు మోషన్ స్టూల్ కాన్స్టిపేషన్ ఉంటే కనుక ఎస్క్లస్ 200 అనే మందు వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు హోమియోపతి మందులు వాడడం వల్ల చాలా దీర్ఘకాలం నుంచి ఉన్న నడుము నొప్పులు కూడా పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.